హాయ్ పిల్లలు, మరో చక్కటి కథ చెప్పుకుందామా? మంచి మోరల్ స్టోరీ ఈరోజు అమ్మమ్మ మీకు చెబుతుంది. బి రెడీ. అనగనగనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో 2 పిల్లి పిల్లలు ఉన్నాయి. అవి 2 బాగా అల్లరి చేస్తూ ఆడుకుంటూ అప్పుడప్పుడు దెబ్బలాడుకుంటూ అడవంతా తిరుగుతూ ఉండేది. ఒకరోజు వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది. అంతే, అది నేనే తింటాను, అది నాకే కావాలి, ఇది నేనే తింటాను, ఇది నాకే కావాలి అనుకుంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి. ఎంతకీ తగువ తీరలేదు. అంతలో అనుకుంటూ ఒక కోతి వచ్చింది అక్కడికి. ఈ తగవులాట చూసి తీర్పు చెప్పడానికి వచ్చింది. ఇద్దరిని పిలిచి దగ్గరకు పిలుచుకొని కూర్చోబెట్టింది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు అడిగింది. ఈ రొట్టె నేను ముందు చూశాను, అందుకని ఇది నేనే తింటాను అంది ఒక పిల్లి పిల్ల. కుదరదు, ఈ రొట్టె నేనే ముందు పరిగెట్టి అందుకున్నాను, అందుకని ఈ రొట్టె ముక్క నేనే తింటాను అంది రెండో పిల్లి పిల్ల. ఓహో, అదా గొడవ అని చెప్పి ఓ పని చేద్దాం. మీరిద్దరు చూసింది ఒకళ్ళు, తీసుకుని వచ్చింది ఒకళ్ళు, కాబట్టి ఇద్దరు చెరి సగం తీసుకోండి, చెరి సగం పంచుకుని ఇద్దరు షేర్ చేసుకుని తినండి అని చెప్పింది కోతి. చెరి సగం తీసుకోవాలా? ఎలా ఎలా పంచుకోవాలి అని అడిగాయి పిల్లి పిల్లలు. అంతే, ఛాన్స్ కొట్టేసా అనుకుంది కోతి. ఇప్పుడు ఆ రొట్టె ముక్క తినాలని కోతికి ఆశ కలిగింది. ఎలా తినాలా అనుకుంటోంది. ఆ ఛాన్స్ పిల్లి పిల్లలు ఇచ్చేసాయి. అందుకని ఓకే, నేను రొట్టెని 2 సమభాగాలు చేస్తాను, ఇద్దరికి ఇస్తాను, హ్యాపీగా తినేసి ఇంటికి వెళ్ళిపోండి అన్నది కోతి. ఓకే అన్నాయి. తీసుకొచ్చి రొట్టె ముక్క కోతి చేతిలో పెట్టాయి. ఇంకేముంది, రొట్టెని ఇలా విరిచి అరే ఇలా చేతులతో తూకం తోస్తుందన్నమాట. ఈ రొట్టె ముక్క కాస్త ఎక్కువగా ఉంది, పెద్దదుంది, మళ్ళీ దెబ్బలాడుకుంటారు మీరు, అలా కుదరదు అని చెప్పేసి అని చిన్న ముక్క కొరుక్కుని తినేసింది కోతి. మళ్ళీ తూకం తూసింది చేతులతోటి. అరే, ఈసారి ఈ చేతులు ముక్క పెద్దదిగా ఉంది, ఇది చిన్నగా ఉంది, అలా మోసం చేయకూడదు కదా ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ అని మళ్ళీ ఇందులోంచి చిన్న ముక్క తిన్నది. రొట్టె ముక్క అయిపోయేదాకా ఈ తూకము ఇలాగే కొనసాగింది. అమ్మని చిన్న చిన్న ముక్కలు చక్కగా వాటి ముందే కూర్చొని తినడము జరిగిపోయింది. రొట్టె చిన్న ముక్క కూడా పిల్లి పిల్లలకి దక్కలేదు. అవి బెక్క ముక్కలు వేసుకుని పిల్లలు కదా చూస్తూ కూర్చున్నాయి. ఏం చేస్తాయి? అప్పుడు సారీ పిల్లలు, నేను సరిగ్గా ముక్కలు కట్ చేయలేకపోయాను, ఈసారి మళ్ళీ రొట్టె ముక్క కనిపించినప్పుడు నా దగ్గరికే తీసుకురండి, ఈసారి తప్పకుండా కరెక్ట్గా కట్ చేసి మీ ఇద్దరికి పెడతాను, ఓకేనా? మరి ఇంక వెళదామా, బాయ్ బాయ్ పిల్లలు అని తాగుకుంట గెంతుకుంట చక్కగా రొట్టె ముక్క తినేసి వెళ్ళిపోయింది. మూడో వ్యక్తికి మన గొడవల్లో భాగాన్నిస్తే తీర్పు చెప్పమంటే అచ్చం ఇలాగే ఉంటుంది. కోతి చేసినట్టే చేస్తారు, తీర్పు అలాగే ఉంటుంది. ఉన్న భాగాన్ని, ఉన్న సంపదని వాళ్ళు దోచుకుని వెళ్ళిపోతారు. అందుకని ఎవరి గొడవల్లోకి థర్డ్ పర్సన్ని రానివ్వకూడదు. ఇట్స్ ఈవెన్ కుటుంబ సమస్యలైనా కూడా థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారా, ఇంట్లో వాళ్ళకి దెబ్బలాట కంటిన్యూ అవుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ కలిసే అవకాశం కూడా ఈ మూడో వ్యక్తి ఇవ్వడు. మంచి చేస్తున్నట్టు నటిస్తారు, వంచన చేస్తారు. అందుకని ఎప్పుడు గొడవ పడద్దు. ఒకవేళ ఇబ్బంది ఎదురైతే సామరస్యంగా ఇద్దరు పరిష్కరించుకోవాలి, కానీ థర్డ్ పర్సన్ని ఎంటర్ అవ్వనివ్వద్దు. ఇదే ఈ కథలో నీతి. కోతి పిల్లి కథ బాగుందా? ఈసారి
మరొక మంచి స్టోరీ తోటి అమ్మమ్మ మీ ముందుకు వస్తుంది. రెడీగా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.